లోకంలో మనలాంటి మనుషుల వద్దకు వెళ్ళి ప్లానింగ్ అడుగుతూ ఉంటారు. ఏ రకంగా కడితే మా జీవితాల కుటుంబాలు బాగుంటాయి, దేని బట్టి కట్టుకుంటే జీవితకాలం అంతా సుఖశాంతులతో ఉంటామని లోకంలో ఉన్న 99% మంది మనుషులు మనలాగా ఉన్న మనిషి వద్దకు వెళ్ళి ప్రాధాయపడుతూ ఉంటారు. గమనించాలి దావిచనమా, మనుషుల మాటలు బట్టి ఇల్లు కట్టుకుంటే జీవితకాలం అంతా ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషుల మాటతో మన గృహం కట్టినప్పుడు దేవుడికి స్థానం ఉండదు. ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మట్టి బుర్రకున్న ఆలోచనలు వేరేగా ఉంటాయి, దేవుడికున్న ఆలోచనలు వేరేగా ఉంటాయి. కేవలం మనిషికున్న ఆలోచన కొంతవరకే పరిమితంగా ఉంటుంది. భవిష్యత్తు మనిషికి తెలియదు, బతుకు ఏమవుతాడో తెలియదు. వాడు చెప్పే సలహా బట్టి మన ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ప్రారంభంలో చక్కగా చుట్టాలు బంధువుల మధ్య కలకలాడిపోతాం. ఆ రోజు ఎంతో ఆనందించే వ్యక్తులుగా ఉంటాం. కానీ మనిషి మాట బట్టి కట్టుకుని వెళ్ళిన తర్వాత, చుట్టాలందరూ వారి గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో దేవుడు ఉండడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కనుక, ఆదరించే ప్రభువు ఉండడు కనుక, దయ చూపించే దేవుడు ఉండడు కనుక ప్రారంభంలో ఉన్న ఆనందం రోజు రోజు కూడా కుటుంబంలో కన్నీరు వంటి పరిస్థితులు ప్రారంభించబడతాయి. బాధల వంటి పరిస్థితి ప్రారంభపడుతుంది. అంటారో, ఏ ముహూర్తాన్ని ఇంట్లోకి వచ్చాను కానీ మాకేమి లేదండి, ఏమీ లేదు, సుఖము లేదు. దేవుడు స్తోత్రం. బైబిల్లో ఒక చక్కని మాట దేవుడు రాయించాడు. కీర్తన గ్రంథం 127 అధ్యాయములో 1వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు మాటను బట్టి కాక మనుషుల మాటలు బట్టి, నీకున్న ధనాన్ని బట్టి బలాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటే దేవుడు వాక్యం అంటుంది, వాటి కట్టు వాడు ప్రయాసము వ్యర్థమే. ₹1,00,00,000 నువ్వు ఇల్లు కట్టినా అందులో సుఖపడే ఛాన్స్ నీకు ఉండదు. వేలాది రూపాయలతో నువ్వు ఎంత అందంగా ఇల్లు కట్టుకున్నా అది ఛాన్స్ నీకు ఉండదు. కానీ దేవుడి చేత నీ గృహం కట్టబడితే, దేవుడు మాటతో నీ ఇల్లు కట్టుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాటను గౌరవించావు కనుక, దేవుడికి లోబడే వ్యక్తిగా ఉన్నావు కనుక, ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని ఆస్వాదించాలో, ఏ దేవుడైతే మనిషికి ఆరోగ్యం ఇవ్వాలో, ఏ దేవుడైతే 100 ఏళ్ల పాటు తోడుగా ఉండి సిరి సంపద దయచేసి ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని ఇవ్వాలో, ఆ దేవుడు మాటతో నీ ఇల్లు కట్టుకుంటే, ఆ దేవుడు మాటతో గృహాన్ని ఏర్పరచుకుంటే, వారి జీవిత కాలం అంతా వారు నిండైన సంతోషంతో ఉంటారు. దేవుడి స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించలేని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుడి స్తోత్రం. కోట్లాది రూపాయలతో చాలా మంది లోకంలో సిద్ధాంతాల మాటలు బట్టి, ముహూర్తాలు బట్టి, జాతకాల బట్టి ఇల్లు కట్టుకొని పట్టుమని 10 రోజులు ఇంట్లో లేకుండా పారిపోయిన ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. ఎందుకంటే సార్, దేవుడు లేని వారి జీవితాలు ఎప్పటికీ కూడా బాగుపడవు. దేవుడు మాటతో కట్టబడిన ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా మార్చబడదు. ఇది పరిశుద్ధ గ్రంథ దేవుడు పలుకుతున్న మాట. ఈరోజు 100కి 90 మంది జీవితాల్లో ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని స్థిరకాలం కాపాడి సుఖశాంతులు ఇవ్వాలో ఆ దేవుడు మాట కంటే, లోకములో ఈ రోజు ఉండి కన్ను మూసేవాడు మనిషి మాట బలంగా నమ్ముకొని వాడు చెప్పిన ప్రకారంగా ఇల్లు కట్టుకునేవాడిగా మారుతూ, పట్టుమని 10 రోజుల ఇంట్లో ఆనందించలేక కష్టాలు, బాధలు, కన్నీరు తెచ్చుకొని చివరికి కోట్లాది రూపాయలతో కట్టుకుని ఇల్లు విడిచిపెట్టి మళ్ళా ఎక్కడ తాటే గుడిసెలో వచ్చామో దాంట్లోకి వెళ్ళి కాపురం చేసిన వారు చాలా. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? వారు దేవుడు మాటకు ఇల్లు కట్టుకోలేదు, దేవుడు మాటను గౌరవించలేదు, దేవుడు మాటకు లోబడలేదు, దేవుడు మాటకు విధేయత చూపించలేదు. లోకంలో ఉన్న మనుషుల మాటను బట్టే వారు ఇల్లు కట్టుకుని ఎడల ప్రభు అంటున్నాడు, నువ్వు కోట్లతో కట్టినా నువ్వు కట్టుకున్న ఇల్లు వ్యర్థమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఒక మంచి మాట చూద్దాం. మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంది. దైవజనమా చదవండి. మత్తయి సువార్త గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చప్పుడు చేయి ప్రతి వాడు బండమే తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలు ఉండను. వాన కురుసును, వరద వచ్చును, కొట్టిన గాని పునాది బండ వేయబడిన గనక అది పడలేదు. దేవుడి స్తోత్రం.
గమనించాలి దైవజనమా. కాబట్టి నా మాటల బట్టి అనగా దేవుడు మాటల బట్టి ఒక ఇల్లు కట్టుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా, క్రైస్తవుడిగా ఉన్న మన జీవితాల్లో దేవుడు మాటే మన ప్రాముఖ్యం. దేవుడు మాటతో నీ ఇల్లు కట్టుకున్న వ్యక్తిగా ఉంటే ఎన్నో ఆటంకాలు చుట్టూ వస్తాయి తప్ప నీ ఇంటి మీదకి రావు. ప్రమాదాలు చుట్టూ వస్తాయి తప్ప నీ ఇంటి మీదకి రావు. ఎందుకో తెలుసా? దేవుడు మాటతో నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాటతో ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కవచంగా నీ కుటుంబానికి మారి ఇంటి చుట్టూ బలమైన కాపుదలుగా ఉంచి ఏ కీడు నీకు రాకుండా, ఏ ప్రమాదం నీ కుటుంబం రాకుండా, ఏ తెగులు నీ కుటుంబానికి రాకుండా, అప్పులనే ప్రస్తావన లేకుండా, సిరి సంపదలతో దేవుణ్ణి నింపి, అష్టౌషలతో దేవుణ్ణి నింపి, ఫ్యామిలీ అందరికీ సంతోషం కలగజేసి, ఎటువంటి అపవాది శక్తులు నీ ఇంటిలోకి రాకుండా దేవుడే నీ ఇంటి కాపురగా ఉంటాడు, దేవుడే నీ కంచె వేస్తాడు కనుక ఆ ఇల్లు ఎప్పటికి ఏమవదంట, పడిపోదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, దేవుడు మాటతో ఇల్లు కట్టకపోతే జీవితాలు కూలిపోతే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాటతో ఇల్లు కట్టుకుంటే వర్షాలు వస్తాయి, తుఫాను వస్తాయి, గాలిదుమ్ము వస్తాయి, కానీ బండ మీద ఇల్లు కట్టబడింది కనుక ఏమోదంట, పడిపోదు. దేవుడు మాట మీద నీ ఇల్లు కట్టుకుంటే నీ ఇంటిని కొట్టే దమ్ము సాతానికి లేదు, ఎవడికి లేదు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే నిరంతరము కూడా జీవించే దేవుడు, మరణమే దేవుడు లేని దేవుడు, మట్టి మనుషుని ఆస్వాదించే దేవుడు, కాపుదల ఇచ్చే దేవుడు. దేవుడు మాటతో మనం ఇల్లు కట్టుకుంటున్నాం కనుక నిరంతరము కూడా ఇంట్లో దేవుడు ఉంటాం. 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు ఇంట్లో ఉంటే రూపాయి ఖర్చు కనబడుతుంది. కానీ మనుషులు మాట బట్టి కడుతూ ఉంటే దైవజన్మ 100 రూపాయలు ఇంట్లోకి వస్తే 90 రూపాయలు ఖర్చు అయిపోతే రూపాయి మిగిలి. ఏది కావాలని చెప్పాలి మనకి? దేవుడు మాట, మనిషి మాట. ఇలాగే ఒక ఊరిలో కడియాద ప్రాంతంలో ఆయన పేరు శ్రీను గారు ఇంచుమించు 45 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టాడు. 2 స్టేర్లు వేసాడు దైవజన్మ. అతనికి బాగా సిద్ధాంతులు పిచ్చి. ఏం పిచ్చమ్మా? సిద్ధాంతులు బాగా పిచ్చి. సిద్ధాంతం కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడి దేవుడి స్తోత్రం. సిద్ధాంత దగ్గరికి వెళ్ళి 50,000 ఖర్చు పెట్టి వాడికి ఒక కారు తీసుకొస్తే అన్నాడంట, తిరిగి లేని ప్లానింగ్ చేస్తా. దేవుడి స్తోత్రం. ఏ ప్లానింగ్ అంట? ఇక తిరిగి ఉండదు, కట్టిన కానించి లక్ష్మీ తల్లి తనుకొని వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఏ తల్లి వస్తుంది? లక్ష్మీ తల్లి. సిద్ధాంత ప్లానింగ్ ప్రకారంగా ఇల్లు కట్టుకున్నాడు, ఓపెనింగ్ చేశాడు. చుట్టాలు, బంధువులు అబ్బా ధూముగా వచ్చారు. దేవుడి స్తోత్రం. అనుకున్నాడు, ఈ సిద్ధాంత చాలా గట్టాడు, మంచి ప్లానింగ్ చేశాడు, అడుగు పెట్టి 10 రోజులకే లక్ష్మీతలు తనకొచ్చి చెప్పాడని చెప్పి డేట్లు ఎక్కడం మొదలెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాక కరెక్ట్గా 10 రోజుల్లోపే భార్య కొంట్లో బాగుంటలా, బిడ్డల కొంట్లో బాగుంటలా, మేకల వ్యాపారం చేస్తా, నష్టం వస్తుంది. సిద్ధాంత్ ఫోన్ చేసి, సిద్ధాంత్ గారు మీరు వేస్తున్న ప్లానింగ్ గట్టిదని చెప్పారు, 50,000 రూపాయలు ఫీజు తీసుకున్నారు, 10 రోజుల్లోపే తనుకొద్దని చెప్పారు లక్ష్మీ తల్లి. ఉన్న తల్లిపోతుంది అయ్యా. దేవుడి స్తోత్రం. అలాగా బాబు, అయితే కారు కట్టు. దేవుడి స్తోత్రం. 10,000 రూపాయలతో మళ్ళీ కారు కట్టాడు. ఫీజు 15,000 రూపాయలు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా చూసా చుట్టూరు కూడా, ఏమై పారిగోల్లో దోషం తీసే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొన్నే కట్టాను బాబు 1,00,000 రూపాయలు. నార్మల్ నీది నాకు తెలుసా? పారిగోల్లో దోషం ఉంది కాబట్టి తీసేయి, మళ్ళీ కట్టను కానీ అన్నాడంట. ఈసారి మళ్ళీ కొత్త కూడా కట్టు, వారం రోజులు తనకి వచ్చేద్ది. ఏంటమ్మది? లక్ష్మి తల్లి. దేవుడి స్తోత్రం. సరే, సిద్ధాంతులు చెప్పిన మాట గౌరవించి దైవజన్మ మళ్ళా గోడ మొత్తం కూల్చేసి చుట్టూ పారే కూడా కట్టాడు. డేట్లు లెక్కేస్తున్నాడు. వారం రోజుల్లో పెట్లు దర్శించమన్నాడు. లక్ష్మి తల్లి వస్తాను. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు కూడా ధూపం వేస్తున్నాడు పెట్టికి. ఏమవుతుందని? హల్లెలూయా. సరే, వారం పోయిన తర్వాత పూర్తిగా అందరూ మంచం పడిపోయారు. దేవుడి స్తోత్రం. హాస్పిటల్ 2 లక్షలు ఖర్చు అయినాయి. ఇంకా భయస్తుడిగా మారి సిద్ధాంతి గారు వారం రోజులు లక్ష్మీ తల్లి వద్దని చెప్పారు, 2 లక్షలు ఖర్చు అయిపోయింది అన్నాడంట. దేవుడి స్తోత్రం. అలాగా నాయన మళ్ళీ కారు కట్టు అన్నాడు. దేవుడి స్తోత్రం. 10,000 రూపాయలతో మళ్ళీ కారు కట్టాక ఫీజు 20,000 రూపాయలు ఈసారి అన్నాడంట. ఏమై స్లాబ్లో దోషం తీసే. దేవుడి స్తోత్రం. తప్పలు కొట్టండి. దేంట్లో దోషం ఉందంట? స్లాబ్లో. అయ్యా 4 లక్షల రూపాయలతో కట్టాను బాబు అంటే నోరుమై, ఈసారి తీసి మళ్ళీ అయ్యి స్లాబ్ ఈసారి డబల్ వచ్చేది. దేవుడి స్తోత్రం. చివరికి దావజన్మ స్లాబ్ తీసి స్లాబ్ వేసిన తర్వాత కూడా
కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎక్కువైపోతే 40 లక్షల రూపాయలు కట్టుకున్న ఇల్లు వదిలేసి పక్కనే ఉన్న ఇడిచిపెట్టిన పాతింట్లోకి వెళ్ళి కాపురం ఉంటూ ఏడుతున్నారు. దేవుడి స్తోత్రం. ఒకరోజు చెప్పారంట, యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరం ఒక ఆయన ఉన్నాడు రా, ఆయన చేతుల్లోకి వెళ్ళమనగానే చేతికి 4 ఉంగరాలు పెట్టుకు వచ్చాడు. దేవుడి స్తోత్రం. అతనితో దేవుడు మాట్లాడి జీవితాన్ని వర్తించేసి భవిష్యత్తు తెలియపరిచి ఎలా ఉంటే బాగుపడుతో చెప్పిన తర్వాత దేవుడు మాట గుండెల్లో పెట్టుకొని సిద్ధాంతాల వాస్తవాలు వదిలిపెట్టి కన్నీరితో దేవుని ప్రార్థన చేసి అదృష్ట ఉంగరాలు తీసి అవతల పడేసి ప్రార్థన చేసుకొని తిరిగి ఆ ఇంటి అడుగు పెట్టిన తర్వాత ప్రతి మనిషి ఆరోగ్యంతో ఉన్నారు, సంతోషిస్తున్నారు. ఈరోజు రక్షించబడి దేవుడు మార్గంలో పరిగెడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. మనిషి జీవితాన్ని మనిషి మారితే దేవుడు ఎందుకురా? ఎందుకు దేవుడు? ఈ లోకంలో ప్రతి దేవుడు గమనించాలి. మనిషి జీవితాన్ని మనిషే మారితే, మనిషి భవిష్యత్తు మనిషే చెప్పగలిగితే, మనిషి తలరాతను మనిషే మార్చగలిగితే ఈ లోకంలో దేవుడు మనుషులకు అవసరం లేదు. అంటే భవిష్యత్తు జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మనిషి మార్చలేరు, మనిషి తెలియపరచలేరు. కానీ ప్రభు ఒక్కడ మాత్రమే మనిషి జీవితాన్ని అభివృద్ధి పరచగలడు, భవిష్యత్తు తెలియపరచగలడు, జీవితాలు ఆనందంగా మార్చగలరు. దేవుడి స్తోత్రం. ఈరోజు రూతు కుమార్ జీవితం గమనిస్తూ ఉంటే దైవజనమ మనిషి మాట బట్టి కాక దేవుడు మాటను బట్టి ఆ బిడ్డ కొనసాగిన వ్యక్తిగా ఉంటే ఈరోజు ఖచ్చితంగా దీవించబడతాం. ఒకవేళ మనుషులు మాటలు బట్టి చేస్తున్న వ్యక్తి అయితే క్షమాపణ కోరుకో, కానీ దేవుడు మాట గౌరవించి దేవుడికి లోబడి నా తండ్రి నా ఇంటికి వస్తే, నా తండ్రి ప్రార్థన చేస్తే, నా తండ్రి ప్రార్థన వినేవాడిగా మారితే, నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయిన ఈ గృహాన్ని నా తండ్రి కట్టాలి అని కోరుకున్న వ్యక్తిగా ఈ కార్యక్రమం ప్రారంభించే వ్యక్తి ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, అనుకున్న దానికంటే విస్తారమైన గృహాన్ని దేవుని చేత్తో కట్టెత్తాడు. దేవుడి స్తోత్రం. దేవుడి చేత కట్టబడే గృహాల్లో నరకానికి వేదన లేదు, అశాంతికి చోటు లేదు, కన్నీరికి చోటు లేదు, బాధలకు చోటు లేదు. కానీ దేవుడు మాటతో కట్టుకున్న ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కనుక, ఆత్మపూర్ణులే మీరు ఉంటారు కనుక బిడ్డల జీవితాలు బాగుపడతాయి, కుమార్తె జీవితం బాగుపడుతుంది, భర్త జీవితం బాగుపడుతుంది. చిరునవ్వులతో నీవు ఉంటావు. ఎక్కడికి వెళ్ళి 4 రూపాయలు కనబడుతూ ఉంటాయి, కళ్ళ నిండా సమృద్ధి ఉంటుంది, గుండెల నిండా ఏముంటుందంటే నిజమైన ఆనందం. దేవుడి స్తోత్రం. అది మనం కట్టుకొని ఇంట్లో జరగాలంటే ప్రభు అంటున్నాడు, నా మాట బట్టి ఇల్లు కట్టేవారిగా మారండి. దేవుడి స్తోత్రం. దేవుడి మాటే మన జీవితాన్ని మార్చినప్పుడు, దేవుడి మాటే మనం బ్రతుకు చేయగలిగినప్పుడు, ఆ దేవుడి మాటతో మనం ఇల్లు కట్టుకుంటే ఆ దేవుడు మన జీవితంలో సంతోషం దయచేయదంటే దయచేది. ఎంతగా తెలుసా? తరతరాలు సంతోషపడతాయి. మీ యొక్క ఋతుకుమార్ జీవితం ముగించబడదు. భూమి ఉన్నంత కాలం కూడా ఇంట్లో ఎవరు నివసించినా పునాది వేసిన వారి పరిశుద్ధను బట్టి, దేవుని బట్టి నువ్వు పునాది వేసిన వ్యక్తిగా ఉంటావు కనుక తరతరాలు కూడా ఆ కుటుంబ ఇంటిలో దీవునికరంగా మార్చబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మదేవుని ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ చీకటి ఉండలేదు, అపాయం ఉండలేదు, తెగులుకి అవకాశం లేదు, అప్పుకు అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న స్థలములో దైవ దీవులు మారుమోగుతూ ఉంటాయి, దైవ ఆశలు మారుమోగుతూ ఉంటాయి. దేవుడు కట్టిన ఇంటిలో కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటారు, ఆనందంగా జీవిస్తూ ఉంటారు, మేలుతో జీవిస్తూ ఉంటారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఒక పరలోకముగా. దేవుడు స్తోత్రం. కట్టాలి కట్టాలి క్రైస్తవుడా, దేవుడి మాటతో నీ ఇల్లు కట్టాలి. కట్టాలి కట్టాలి క్రైస్తవుడా, దేవుడి మాటతో ఈ ఇల్లు కట్టాలి. కోట్లాది రూపాయలతో ఇల్లు నీవు కట్టినా, కోట్లాది రూపాయలతో ఇల్లు నీవు కట్టినా, దేవుడి మాట లేకుండా మనిషి మాట నమ్ముకుని, దేవుడి మాట లేకుండా మనిషి మాట నమ్ముకుని కట్టినవాడు ప్రయాసము, కట్టినవాడి ప్రయాసము వ్యర్థమన్నాడు సృష్టికర్త
సృష్టికర్త దేవుడు. క్రైస్తవుడా విడవాలి లోక మర్యాదలు, క్రైస్తవుడా విడవాలి లోక మర్యాదలు. జీవము కలిగిన దేవుడి మాటతో కట్టుకో నివాసము, జీవము కలిగిన దేవుడి మాటతో కట్టుకో నివాసము. ఆ మాట నిన్ను వెలిగించను, ఆ మాట నిన్ను దీవించను, ఆ మాట నిన్ను వెలిగించను, ఆ మాట నిన్ను దీవించను. మరణం వరకు నీకు తోడుగా ఉండను, శాంతి కలిగిన బ్రతుకుని నీకు ఇచ్చను. మరణం వరకు నీకు తోడుగా ఉండను, శాంతి నీకు ఇచ్చను. హల్లెలూయా. అలాగే దైవజనమా, ఒక వివాహంలో గమనిస్తూ ఉంటే దైవజనమా, చక్కగా ఒక ప్రాంతంలో వివాహం జరుగుతూ ఉంది. కోట్ల రూపాయలతో డిజైన్లు వేశారు, కోట్ల రూపాయలతో అందమైన పూలతో అలంకరించారు. వివాహం జరిగే సమయానికి ఆనాడు దినాల్లో అతిథులుగా వచ్చిన అత్తగారి కుటుంబాన్ని వారు గౌరవించాలి. ఈలోప ప్రాంతంలో ఆ పద్ధతి ఏంటంటే, ఎవరికైనా డబ్బు ధనము కంటే ముందుగా ఆనాడు దినాలలో ద్రాక్షరసం ఇచ్చి గౌరవించేవారు. సడన్గా దైవజనమా అత్తగారి కుటుంబ ఫ్యామిలీ అందరూ వచ్చే టయానికి ఆ ఇంట్లో ద్రాక్ష అయిపోయింది. చాలా కంగారు పడుతున్నారు పెళ్లి కూతురు తల్లిదండ్రులు. దేవుడి స్తోత్రం. ఏం చేయాలి? ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలతో అలంకరించాం ఈ ప్రాంతాన్ని, ఎన్నో కోట్ల రూపాయలతో వివాహం జరిగిస్తున్నామే. తీరా అతిథులు వచ్చిన తర్వాత ఇది ఇవ్వకపోతే కోపగిచ్చేవారిగా మారి, ఒకవేళ వివాహం వద్దంటారని చెప్పి అమ్మా నాన్నగా ఉన్న ఆ కూతురి తల్లిదండ్రులు భయస్థుడిగా మారుతుంటే ఆ వార్త మరియకి అందింది. దేవుడి స్తోత్రం. మరియ అందుతే మరియ అంటుంది, యేసు వద్దకు వెళ్ళి చెప్పండి. దేవుడి స్తోత్రం. ఏమందండి? సలహా ఇచ్చింది ఎక్కడైనా? ఎక్కడ ప్లానింగ్ వేసిందా? మరియా అందే, ఈ సమస్య పరిష్కారం కావాలంటే, ఇది అద్భుతంగా జరగాలంటే, ఒక ఆశ్చర్యకారం జరగాలంటే చేయగల దమ్మున మనగాడు యేసు ఒక్కడే, ఆయన దగ్గరికి వెళ్ళనగానే అక్కడికి వెళ్ళి చెప్పారు, అయ్యా ప్రాబ్లం ఇది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పలుకుతున్న మాట, మీ ఇంట్లో ఎన్ని బాణలు ఉన్నాయంటే 6 రాతు బాణలు ఖాళీగా ఉన్నాయ్యా అన్నాడు. దేవుడి స్తోత్రం. ప్రభు అన్నాడు, అయితే మొదటిగా మీరు ఏం చేస్తా, ఆ రాతి బాణల నిండా నీరు పోయండి. దేవుడు స్తోత్రం. అయిపోయింది ఏంటి ఇక్కడ? ద్రాక్షారసం. దేవుడు ఏం పోయమన్నాడు? నీరు. అసలు సంబంధం లేదు సమస్య ఇక్కడ. అసలు సంబంధం ఉందా? లేదు. కానీ దేవుడు మర్మాలు మనిషికి అర్థం కావు కనుక, దేవుడు హృదయంలో ఉన్న ఉనికి మనిషికి అర్థం కాదు కనుక వారు గ్రహించలేకపోయి అనుకున్నారు, ఈయన మాటల్లో ఏదో పరమార్థం ఉంది, ఈయన మాటల్లో ఏదో శక్తి ఉంది, చూద్దాం ఆయన మాట ప్రకారంగా నీలే పోద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. దేవుడి స్తోత్రం. యేసు చెప్పిన మాటల్లో అపనమ్మకం లేకుండా, సందేహం లేకుండా, ఎక్కడ ప్రభు మాట అనుమానించకుండా ఏదైతే యేసు ప్రభు వారు చెప్పారో ఆ మాట ప్రకారంగా దైవజనమా 6 రాతి బాణల్లో నిండగా నీరు పోసారు. దేవుడి స్తోత్రం. మళ్ళా ప్రభు, అయ్యా నువ్వు చెప్పినట్లుగా మేము చేస్తామనగా అన్నారు. ఆ రాతి బాణల్లో ఉన్న దాన్ని ముంచి పెళ్లి కొడుకు తండ్రికి తల్లికి చుట్టాలకి ఇవ్వడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళాట ఏమని చెప్పమంటావా? నా చేతు నీరు పోసాను కదా, ఏంటి ఇలా? దేవుడి స్తోత్రం. ఎత్తే చెప్ప పగిలిపోద్దేమో. దేవుడి స్తోత్రం అంట. దేవుడి స్తోత్రం. కానీ ఆ మనుషుల జీవితాన్ని గమనిస్తే మనుషుల మాట వారు నమ్మలా, దేవుడు మాట బలముగా నమ్మారు. వాళ్ళ చేతులతో వారు నీరు పోసే సంగతి వారికి తెలుసు, వారే చేతులతో నీరు పోస్తారు. ఇది నీరని వారికి తెలుసు. కానీ వారి గుండెల్లో నమ్మకం ఇస్తా, మనిషి మాట కంటే దైవ కుమారుడు మాట గొప్పది, ఆ మాట ఏదైనా చేయగలదు అని నమ్మి ఆ రాత్రి బాల్లో నీరు తీసుకెళ్లి వారికి ఇచ్చారు. దేవుడి స్తోత్రం. వారు తాగుతూ పలికిన మాట అబ్బా ఎలాగుందరు అమృతంగా. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మాట మనిషి చూసుకుంటే నీరు ఎలా మార్చిందంట? మధురం. తప్పులు కొట్టిన సార్. దేవుడు మాట వింటే మన జీవితాలు మధురంగా మార్చబడతాయి.
దేవుడు మాట ఉంటే కట్టుకున్న ఇళ్ళల్లో మధురంగా జీవిస్తాం. దేవుడు మాట విన్నవాడి జీవితం ఎప్పుడు కూడా కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో దేవుడు ఉంచడు. మధురమైన జీవితం వరకు నడిపిస్తూ ఉంటాం. ఎంత తల్లిగా చెప్పారు సాక్ష్యం, ప్రారంభంలో కష్టం ఉండొచ్చు కానీ జీవితం ప్రభు బలంగా నమ్ముకుంటే మధురమైన జీవితం దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇల్లు నాకు కావాలి, నా కుటుంబం అంతా ఇంట్లో ఉండాలి, నా యజమాని నా భర్త ఇంట్లో ఉండాలి, నా పిల్ల ఘనమ నివాహ స్థలం జరగాలని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి గుండెల్లో పెట్టుకొని దేవుడికి ప్రార్థన చేసుకొని, శక్తి సామర్థ్యం లేకపోతే ఆ శక్తి నాకు దయచే ప్రభువా, ఆ సామర్థ్యం దయచే ప్రభువా, మనిషిగా నేను కట్టలేను, నా తండ్రిగా నువ్వు కట్టగలవు ప్రభు అని కొన్ని సంవత్సరాల పాటు దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఆ మాట విని ఈ రోజు ఏదో ఒక మార్గాన్ని తెరిచి చేయించాడు. ప్రారంభ శంకుస్థాపన. దేవుడి స్తోత్రం. ఇక మొదలు పెడతాడు అందమైన ఇల్లు. దేవుడి స్తోత్రం. దేవుడు మనకు తోళ్ళ దశమి కాంస అభిషేకం మారా. దేవుడు మనకు తోడు ఉంటే వద్దనుకుంటే సహాయం పరిగెత్తుకు వస్తూ ఉంటది, మేలు పరిగెత్తుకు వస్తూ ఉంటది, వరాలు పరిగెత్తుకు వస్తూ. కారణం మన దేవుడి సన్నిధులైన మాటతో వెళ్ళిపోతూ ఉంటే మనం కోరుకున్న వారి దానికంటే రెండంతుల ఆశీర్వాదాలతో దేవుడు మన ఇంటికి దైవ దేవుడు తీసుకొస్తాడు. దేవుడి స్తోత్రం. మీరు చూస్తూ ఉండండి, మీరు వేసిన ప్లానింగ్ కంటే బెటర్ పని వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్న దానికంటే అందముగా దేవుడు మలిచి అందముగా రూపుదిద్ది ఎక్సలెంట్ కార్యం దేవుడు జరిగించి అనుకుంటారు. ఇలా చేతను కలిగైపోయింది ఇది ఎంత అందంగా. దేవుడి స్తోత్రం. కారణం మన దేవుడు మాట మీద ఆధారపడి, దేవుడు మాటకు లోబడి, తండ్రికి విధేయత చూపించి, ప్రతి పనిలో తండ్రిని బాధ పెట్టకుండా, దేవుని కన్నీరు కచ్చే పని చేయకుండా, నా తండ్రి సంతోషపరిచే పని చేసుకుంటూ వెళితే వారందరికీ మనుషులు అండగా రాకపోవచ్చేమో కానీ నోటి మాటతో జగత్తుకు పునాదేసిన దేవుడు, సృష్టికర్తైన దేవుడు ఆ కుటుంబ పక్షం నిలబడి కథానాయకుడిగా మారి, నడిపించేవాడిగా మారి, ఎక్కడ ఏ పని జరిగించాలో, ఎవడ మనసు మార్చి పని చేయించుకోవాలో రూతు కుమారుడు దేవుడు అంటాడు, నువ్వు అలా సైలెంట్ కూర్చో, హ్యాపీగా పైన కూర్చో, మొత్తం పనులన్నీ కూడా దేవుడు చేయించు. దేవుడు స్తోత్రం. ఈ మాట నిజమండి. ఒక మనిషి మనసు మారాలంటే నువ్వు మార్చలేవు, కానీ దేవుడు మార్చగలడు. ఒక మొండివాడి జీవితం మారాలంటే నువ్వు మార్చలేవు, తండ్రి మార్చగలడు. ఓ కఠినాత్మ మనసు మార్చలేవు, దేవుడు మార్చగలడు. నీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ మారిపోతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబంలో కూడా రూతు కుమార్ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు కనుక ఒక 5 నెలలు 6 నెలల తర్వాత మనకి ఇక్కడికి భారీ సభ పెడదాం, ఘనమైన కార్యము జరుగును గాక. తల వంచుకు ప్రార్థన చేసుకుందాం.